మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్. ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9. ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులోనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టిఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాలకి సంబంధించి, ధనపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఆ గురువు గారి యొక్క స్థితి సంచారం వీళ్ళకి చాలా వెన్నుదనుగా చక్కగా నడుస్తుందని చెప్పచ్చు. ఫ్యామిలీలో కూడా మంచి అర్థం చేసుకునే వాతావరణం, గురువు లాంటి ఒక శుభగ్రహం, ఒక మంచి శుభగ్రహం ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల ఫ్యామిలీలో అండర్స్టాండింగ్స్ విషయానికి సంబంధించి కావచ్చు, మనీ ఎర్నింగ్, ఫైనాన్షియల్ ఎర్నింగ్కి సంబంధించిన విషయాల్లో ఇంకొంత ఇంటెలిజెన్స్ పెరగడానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో వీటన్నిటి విషయాల్లో కూడా గురువు గారి యొక్క సపోర్ట్ చాలా బాగుంది రాశి వాళ్ళకి. ముఖ్యంగా షష్టమ కేతువు గురించి మనం చెప్పుకుంటే కనుక చాలా విషయాల్లో వీళ్ళకి ఎదురవుతున్న అనేకమైన ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవైనా ఉండండి, కోర్టు కేసెస్ కావచ్చు, వివాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఒకళ్ళతో వచ్చిన డిస్ప్యూట్స్ కావచ్చు, వీటికి మనం దూరంగా ఉందాం. అనవసరమైన డిస్ప్యూట్స్ జోలికి కానీ, లిటిగేషన్స్ జోలికి కానీ మనకి చాలా అవాయిడ్ చేసేద్దాం, దూరంగా ఉందాం. అంటే వాటిని తెంచుకుని బయటకు వచ్చేద్దాం అనేటట్టు ఎక్కడ కూడా డిస్ప్యూటేటివ్ మేనర్ లేకుండా, ఎక్కడ వివాదం ఉంటే దానికి అక్కడ దూరం ఉంటూ మీరు ఇక్కడ మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా మంచి అద్భుతమైన సంచారం. ఇది ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత శని లాభస్థాన సంచారంలో మేషరాశి వారికి తప్పకుండా వాళ్ళ ప్రొఫెషనల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లోనూ ఆయన చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాలు అందిస్తూ ఉన్నారు.
అదేవిధంగా 11, 12, 1, 2 స్థానాల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ఆదివారం, బుధ, గురువారాలు ఈ 3 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుని యొక్క లాభస్థాన సంచారం. చంద్రుని యొక్క లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు కూడా వృత్తికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అక్కడ డెవలప్మెంట్ గురించి కానీ, అలాగే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎదుగుదలకి సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఇక్కడ లాభస్థానంలో నుంచే చంద్రుని యొక్క సంచారం ఉండడం, శని కూడా అక్కడే సంచరించడం, ముఖ్యంగా కొన్ని కాంటాక్ట్స్, కొన్ని నూతన పరిచయాలు, కొన్ని సర్కిల్స్లో కొన్ని చేంజెస్, సో వీటి వల్ల మీకు చాలా వరకు కూడా ఫ్యూచర్కి ఉపయోగపడే కాంటాక్ట్స్ కానీ, అలాగే ఒక మంచి సర్కిల్ కానీ మీకు ఈ సమయంలో చక్కగా పెరిగే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి సోమ, మంగళవారాల్లో ఇక్కడ చిన్నపాటి వ్యయం, ఖర్చుకు సంబంధించిన విషయాల్లో కొంచెం చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వాహనానికి సంబంధించి కానీ, తల్లి గారికి సంబంధించి కానీ, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంత కేర్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ గురువు గారి సంచారం కూడా ద్వితీయ స్థానంలో జరుగుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మంచిగా గురుగ్రహం ఇక్కడ ద్వితీయ స్థాన సంచారంలో ఉండటం వల్ల కొంత కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు ఏంటంటే ఓకే ఇవి కొంచెం మనకి తప్పక ఈ ఫ్యామిలీకి సంబంధించి ఈ డబ్బులు మనం వెచ్చించాలి, ఈ డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కుటుంబపరమైన విషయాల్లో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని అవసరాల నిమిత్తం, కొన్ని అది అన్నెసరీ కాదు, అవసరాల నిమిత్తమే కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకి వారాంతం శుక్ర, శనివారాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశి వారికి మనకి మేజర్గా చూసినప్పుడు వేయంలో రాహు యొక్క సంచారం ఒకటి, అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం ఒకటి, 2 కొంచెం మనకి ఇంపాక్టివ్గా ఉన్నాయి. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచి రెమెడీ. అదేవిధంగా మనం చూసినట్టయితే కనుక ఈ రాహువుకి అర్ధకాయం మహావీరం, తప్పకుండా రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్న చాలా మంచిది, చాలా బాగుంటుంది. అలాగే కుజుడికి కూడా రాశ్యాధిపతి కొంచెం మరి నీచలో చతుర్థంలో ఉంటున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనము, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వారికి వస్తాయి. కాబట్టి మేష రాశి వారు మనకి డిస్క్రిప్షన్లోనే అన్ని రాశులకి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రాలు ఉన్నాయి, చక్కగా చూసి చదువుకోవచ్చు. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన, నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో, కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం, అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను, అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టిఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా
ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి తృతీయంలో కుజుడు, అలాగే ఇక్కడ వీరికి భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి చక్కగా కావాల్సినంత పరాక్రమం, కావాల్సినంత ధైర్యం వృషభ రాశి వారికి చక్కగా మెండుగా కనిపిస్తూ ఉంది. తృతీయ స్థానంలోనే సంచారంలో ఉన్న కుజుడి గురించి మనం డెఫినెట్గా చెప్పుకోవాలి. సో ఎప్పుడైతే కుజుడు లాంటి ఒక మంచి మెలిఫిక్ ప్లానెట్, క్రూర గ్రహం అనుకోండి, పాపగ్రహం అనుకోండి, ఒక పాప స్థానం లాంటి తృతీయ స్థాన సంచారంలో ఆయన ఉంటాం, మీరు పెట్టే కృషిలో ఏదైతే మీకు సమస్య అనిపిస్తుందో, కష్టం అనిపిస్తుందో, ఆ కష్టాన్ని ఒక వీరుడిలా పోరాడి ఒక మంచి పరాక్రమాన్ని మీకు ఇచ్చి, ఏం కాదు, యూ కంప్లీట్ ఎనీ టాస్క్, యూ కంప్లీట్ ఎనీ వర్క్, డెఫినెట్గా ఈ పని వల్ల అవుతుంది, ఎందుకు చేయలేవు అనే విధంగా, నేను ఎందుకు చేయలేను ఇవ్వండి అని ఒక మంచి కాన్ఫిడెన్స్తో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కుజుడు ఇక్కడ. అలాగే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా కాలం తర్వాత, అంటే 1 year తర్వాత శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలోకి రావటం డెఫినెట్గా శుభకార్యాలని మిమ్మల్ని ఎవరన్నా ఇన్వైట్ చేయడం కానీ, అలాగే లేకపోతే కొన్ని శుభకార్యాలకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చే అవకాశం కానీ, అలాగే మీ ఇంట శుభకార్యం జరగటం కానీ, లేకపోతే కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, మంచి దైవారాధన ఇలాంటివి చక్కగా పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా కొంతవరకు మీ ఆర్థిక పరిస్థితులకి సంబంధించి ఈ సమయంలో మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీని, స్టేటస్ని కూడా కొంచెం ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం ఇది పెంచే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటి నుంచే మనం చెప్పుకుంటున్నాం, లాభస్థానంలో ఉన్న రాహువు గురించి మనం అంతా చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వృషభ రాశికి అత్యంత యోగదాయకంగా చక్కగా ఒక 1.5 year పాటు రాహువు లాభస్థానంలో, మిగతా గ్రహాలు ఎలా ఉన్నా ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్, ఎక్కువ కాలం పాటు ఉండే ఈ రాహువు లాంటి ప్లానెట్ లాభస్థానంలో ఉంటాం, కొంతవరకు ఏదో ఒక విషయంలో మీకు మిగతా పరిస్థితులు ఎలాంటి జరిగినా ఆ విషయాన్ని మీరు ఎలా ఫేవర్గా మార్చుకోవాలి, దానికి మిమ్మల్ని అనుగుణంగా ప్రాఫిట్గా ఎలా మార్చుకోవాలి, అది బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, అటు లేకపోతే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, నాకున్న ఈ టాలెంట్ని కావచ్చు, ఈ ఇప్పుడున్న ప్రస్తుత దీనికి సంబంధించి సో ఆ సిచ్యువేషన్స్ని మనం ఎలాగా జాబ్లో కూడా ఒక మంచి ప్రాఫిటబుల్గా ఎలా మార్చుకోవచ్చు అనే ఒక మంచి ఆలోచన రాహు మీకు ఇస్తున్నాడు ఇక్కడ. సో ఈ రాశికి నేను 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, శుక్ర, శని, చంద్రబలం కూడా చక్కగా అనుకూలంగా ఉంది. 10, 11, 1లో సంచరించే చంద్రుడు కూడా ఈ రాశికి చాలా మంచి చంద్రబలం కూడా అనుకూలంగా ఉండటం ఈ వారం. అయితే ఉద్యోగపరమైన ఒత్తిళ్ళు అనేవి చాలా దూరం అవ్వటం, చాలా వరకు కూడా వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరికైతే ఒత్తిడి ఉందో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అవి తగ్గుముఖం పట్టడం, 2 సార్లు రెట్రోగ్రేడ్ కంప్లీట్ అయిపోవడం శని వల్ల, అలాగే ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకి కూడా శని తప్పకుండా తన స్వక్షేత్రంలో ఓన్ హౌస్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం ఇప్పించేదేడతాడు ఇక్కడ. అలాగే సోమ, మంగళవారాల్లో కూడా చంద్రుడు కూడా లాభస్థానంలో ఉంటాం, రాహు కూడా లాభస్థానంలో ఉంటాం. ఇక్కడ కొన్ని మీటింగ్స్కి కానీ కొన్ని ఏవైనా సంప్రదింపులు జరపటం, కొన్ని అవకాశాల కోసం, అలాగే లాభస్థానంలో ఉన్న ఈ రాహువు కూడా మీ చక్కగా సోమ, మంగళవారాల్లో ఎంతో కొంత బెనిఫిటబుల్గా కొన్ని వార్తలు మీకు వినపడేటట్టు చేయటం లాంటివి చేసే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక 1000 స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో కొంచెం అలసట, కొంచెం స్ట్రెయిన్, ఎక్కువ స్ట్రెస్ ఉండే ఆస్కారాలు ఈ యొక్క బుధ, గురువారాల్లో కనిపిస్తుంది. కొంచెం షార్ట్ జర్నీస్ కూడా అదే సమయంలో పడుతూ ఉంటాయి. ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా బుధ, గురువారాల్లో ఉంటాయి. అలాగే గురు, శుక్రవారాల్లో మనం చూస్తే కనుక కొంత ఆరోగ్య పరిస్థితుల విషయంలో ముఖ్యంగా డయాబెటిక్ కావచ్చు, సో అలాగే కొన్ని ఆరోగ్య పరిస్థితులు డైజెషన్ విషయాల్లో కావచ్చు,
ఏమైనా గ్యాస్ట్రిక్ వీటి విషయాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కొంచెం ఈ వారాంతానికి మాత్రం వీటి విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే మెయిన్గా రాశిలో గురువు గారి యొక్క సంచారం కొంచెం ఇంపాక్టివ్గా ఉంది కాబట్టి సో ప్రస్తుతం మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి ప్రెజెంట్. సో ఆ విషయాలు పక్కన పెట్టి దేవానాంచ ఋషినాంచ రాశిలో గురువు మంచివాడే కానీ కొంచెం ఇక గురువు మంచివాడు కానీ రాశిలో ట్రాన్సిట్లో ఆయన అంత యోగాన్ని ఇవ్వరు కాబట్టి కొంచెం గురు నవగ్రహ శాంతి మాత్రం చేసుకోవటం, గురువారం మీరు గురువుగా కొలిచే ఆలయంలో ఉడికించిన శనగలు అవి నైవేద్యంగా పెట్టి భక్తులకి ప్రసాదంగా పంచడం ఇలాంటివి చేయటం వల్ల చాలా ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుంది. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్. ఈ డిసెంబర్ 9 ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులోనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని మంత్లీ ప్రిడిక్షన్స్ని ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా అదే ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా. సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, దశమంలో రాహు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి మేజర్గా మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే షష్టమ రవి బుధుల గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశి రవి కానీ బుధుడు కానీ షష్టమ స్థాన సంచారంలో బాగా యోగిస్తారు కాబట్టి తప్పకుండా చాలా వరకు మీ కష్టాలు దూరం అవ్వటం, శత్రువులు కూడా దూరం అవ్వటం, తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కానీ డైలీ రొటీన్లో మీకు వచ్చిన గత నెలలో వచ్చిన అనేకమైన డబ్బులు రావాల్సినవి ఆగిపోవడం, లేకపోతే ఏదైనా విషయం గురించి మీరు ఎక్కువ ట్రబుల్ పడటం, అది హెల్త్ ఇష్యూ కావచ్చు, ఏ రకమైన సమస్య అయినా కావచ్చు. బట్ ఇప్పుడు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్న రవి బుధుల సంచారం ఏదైతే ఉందో మిథున రాశి వారికి సంబంధించి అది చాలా మంచి పవర్ఫుల్గా శత్రు విజయానికి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చక్కగా మీకు మంచి ఆరోగ్యాన్ని పొందడానికి. సో అలాగే ఈ రవి బుధుల యొక్క సంచారం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటీటర్స్ నుంచి మీరు తట్టుకోగలిగే మంచి శక్తి కావచ్చు ఈ ట్రాన్సిట్లో మిథున రాశి వారికి వస్తుంది.
సుమారు సంవత్సర కాలం తర్వాత ఇక్కడ మేజర్గా చెప్పుకోదగింది ఏంటంటే శుక్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా అద్భుతంగా యోగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క 2వ తారీఖు నుంచి కూడా డిసెంబర్ మంత్ మొత్తం కూడా అష్టమ స్థానంలో ఉంటారు శుక్రుడు. యాక్చువల్గా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించవు, కానీ శుక్రుడు లాంటి గ్రహం మంచి కళత్ర సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే అత్తమామల నుంచి కానీ ఇన్లాస్ నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, అది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, లేకపోతే చిట్టి వడ్డీ వ్యాపారాలు, లేకపోతే మీ పార్ట్నర్ వెల్త్, భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తుంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళ వెల్త్ కానీ, ఇలా మీరు సంపాదించిన వెల్త్, ఈ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్ కలిసి వచ్చే విషయంలో శుక్రుడు ఈ యొక్క రకమైన లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు. సో కాబట్టి ఈ విషయాల్లో శుక్రుని యొక్క సంచారం మాత్రం అద్భుతంగా ఈ రాశి వారికి, మిథున రాశి వారికి యోగిస్తుంది. అలాగే దశమ స్థానంలో కూడా రాహు ఉన్నారు చాలా కాలంగా. ఇక్కడ మనం చూస్తే కొంచెం గురుబలం తక్కువ ఉంది ఈ రాశి వారికి. మన వాస్తవంగా చెప్పుకుంటే కొంత గురుబలం తక్కువ ఉండటం వల్ల అటు వ్యాపారంకి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, వివాహాది శుభకార్యాల విషయంలో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, కొన్ని గురుబలం తక్కువ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దశమ స్థానంలో ఉన్న రాహు మాత్రం ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఇంకా మనం ఎలా అప్డేట్ అయితే బాగుంటుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా మనం యూనిక్గా ఎలా తయారవ్వచ్చు ప్రొఫెషన్లో అని చెప్పి మంచి డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా విదేశాలకి సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, విదేశాలకు సంబంధించి అక్కడ ప్రొఫెషన్స్ చూసుకునే వాళ్ళు కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ అబ్రాడ్లో కొంచెం డిస్టెన్స్ ప్లేసెస్లో మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళకి కావచ్చు, ఇది మళ్ళీ పాజిటివ్ వాళ్ళకి. సో అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వారికి మేజర్గా ఇక్కడ లాభస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. చంద్రుని యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతున్నప్పటికీ బట్ వాక్స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్స్థానంలో యొక్క కుజుడి యొక్క సంచారం మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి ర్యాష్ లేకపోతే టెంపర్మెంట్ స్పీచ్ని ఇస్తుంది. సో ఈ స్పీచ్ వల్ల కొంచెం నీచ కుజుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఫ్యామిలీ వాళ్ళతో ఏంటి గొడవ అని ఊరికే మనం అనవసరంగా ఇరిటేట్ అవుతూ ఉంటాం ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద కూడా. అంటే ఇలాంటి ఇరిటేషన్ అనేది ఫ్యామిలీ సభ్యుల మీద అలాగే ఖర్చుల మీద కూడా కొంచెం లేకుండా చూసుకుంటే చక్కగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశి వారి క్రమంగా చంద్రుడి యొక్క సంచారం కూడా వ్యయంలోకి వెళ్తూ ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు గురుడు ఇద్దరు వ్యయస్థాన సంచారంలో ఉంటున్నారో వారాంతానికి కొంత ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం మీరు ఎక్కువ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఎలర్ట్గా ఎప్పుడు కూడా చక్కగా ఉంటూ మీ యొక్క డెసిషన్స్ కొంచెం కష్టం వచ్చినా ఏం పర్వాలా ఇది ఇప్పుడే ఉంటుంది తర్వాత ఉండదు అని అనుకున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి మిథున రాశికి. సో ఇక్కడ మనం మేజర్గా గుర్తుంచుకోదగింది ఏంటంటే ద్వితీయంలో కుజుడు, వ్యయంలో గురుడు, కుజ గురులు మాత్రమే ఈ రాశి వాళ్ళకి. కుజుడు ఆల్రెడీ ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండి కొంత ర్యాష్ స్పెండింగ్ ఇస్తున్నాడు. గురుడు కూడా శుభగ్రహం కొంచెం వ్యయస్థానం ఉండడం వల్ల శుభమూలకంగా ఖర్చులు పెరుగుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా కుదిరితే కనుక కుజుడికి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే గురువు గారికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం, ధరణి గర్భ సంభూతం దేవానాంచ ఋషినాంచ ఈ రెండు చదువుకోవటం కూడా ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9 ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని మంత్లీ ప్రిడిక్షన్స్ని ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది
టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టిఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దామండి. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, లాభంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి చక్కగా ఇక్కడ యోగిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మొత్తంగా అష్టమ శని నడుస్తున్న విషయం అందరికీ తెలిసింది అనుకోండి. బట్ ఇక్కడ ప్రజెంట్ ప్లానటరీ పొజిషన్స్లో ఎన్ని గ్రహాలు యోగించాయో యోగించలేదు అన్న మాట పక్కన పెడితే, లాభంలో ఉన్న ఒక్క గురువు చాలు ఎన్ని దోషాలనైనా ఆయన నివారించడానికి, అలాగే చక్కగా అన్ని దోషాలని పోగొట్టడానికి. ఈ రాశికి చెప్పాలంటే మెయిన్గా వెన్నుదన్నుగా ఉన్నది గురు భగవానుడు. లాభస్థానంలో ఉన్న గురువే వీళ్ళకి బ్యాక్ బోను, ఆయనే వీళ్ళకి బలం, బలగం అన్నీ. సో ఇక్కడ మేజర్గా మనం చూస్తే ఈ రాశి వారికి ఈ వారం కర్కాటక రాశి వారికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని, చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం నుంచి కర్కాటక రాశి వారికి తీసుకుంటే కనుక అష్టమ శని, తర్వాత భాగ్యంలో ఉన్న రాహు కొంత మొదటి 3 రోజులు కూడా కొంత ఎక్కువ స్ట్రెస్ని, ఉద్యోగంలో కూడా కొంత స్ట్రెస్ని ఎదుర్కొనే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఫారెన్ ట్రావెల్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లైఫ్ గ్రోత్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి, అదృష్టానికి సంబంధించి వీళ్ళు చేసే ప్రయత్నాలకు సంబంధించి కొంచెం ఈ యొక్క అష్టమ శని ప్రభావం ఉంటుంది. అందులోనూ 2 సార్లు రెట్రాగ్రేషన్ శనిది అయిపోయింది. కాబట్టి ఇక 2023 జనవరిలో స్టార్ట్ అయినంత ఒత్తిడి క్రమంగా వీళ్ళకి కొంతవరకు ఓకే. లైఫ్లో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ కూడా వస్తాయి, సో ఇలాంటివి కూడా ఎదురవుతాయా అనే మీరు అర్థం చేసుకోవటం. సో ఇది కామనే. సో మనిషి అనేవాడికి అనుకుని వాటిని చక్కగా మీరు ఎక్స్పీరియన్స్గా తీసుకుని తర్వాత ఎవరికైనా అలాంటి సమస్యలు వస్తే మీరు దగ్గరుండి నివృత్తి చేయడానికి, వాళ్ళని ఆ సమస్యల నుంచి దాటించడానికి మీకు ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ 3 రోజులు కొంత స్ట్రెస్ ఉన్న మాట కొంత ఉంది. కాబట్టి జాగ్రత్తగా, అది ఆరోగ్యానికి సంబంధించి కాదు, మిగతా విషయాల్లో కూడా స్ట్రెస్ని తగ్గించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళటం మంచిది. బుధ, గురువారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో ఏంటంటే కొంతవరకు బాస్ యొక్క ప్రెషరు, పవర్ స్ట్రగుల్, ముఖ్యంగా మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ముందేళ్ళు దొరకటం, అది ఇప్పుడే పని కావాలంటాం. సో దానివల్ల ఉద్యోగపరమైన విషయాలు కొంత ఇరిటేషన్ రావటం, ఇలాంటివి జనరల్గా జరుగుతూ ఉంటాయి. బట్ ఓకే, ఇది ఆల్రెడీ మనం విన్నాం కదా అని చెప్పి మీరు అటు ప్రొఫెషన్ నుంచి వస్తున్న పవర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటే కర్కాటక రాశి వారికి పెద్ద ఇబ్బందులు ఉండవు. అలాగే వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, గురుడు కూడా లాభస్థానంలో ఉంటాం. సో క్రమంగా ఇక వారాంతానికి వచ్చేసరికి తప్పకుండా మీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీకు ఎవరైతే బాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో, మంచి ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు,
వాళ్ళ త్రూ మీకు ఏదైనా ఈ విషయంలో ఏదైనా మంచి ఆఫర్ కావాలన్నా, ఏదైనా ఒక మంచి పనికి సంబంధించి హెల్ప్ కావాలన్నా, దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలన్నా, ఈ యొక్క లాభస్థానంలో ఉన్న గురుడు ఒక శుభగ్రహం మీకు ఒక లాభస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇక్కడ అష్టమశని ప్రభావం ఉన్నా ఆ అష్టమశని మీకు ఒక విధంగా ఒక ఫైనాన్షియల్గా మనకు కొన్ని ఖర్చులు తెస్తున్న లాభంలో ఉన్న గురుడు మళ్ళీ వాటిని పూరిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఇలాంటి మంచి గ్రహం లాభంలో ఉండటం చాలా మంచిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి. కాబట్టి ఈ రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక మరి ఎడ్యుకేషన్ విషయాల్లోనూ, సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఎక్కువ మీరు మోర్ కేర్ తీసుకోవటం, సబ్జెక్టు పిల్లలు చదువుకునేటప్పుడు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టడం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి చక్కగా ఆ కాలభైరవ అష్టకం దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం, ఎందుకంటే ఈ కాలభైరవ అష్టకం వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క రాశి వాళ్ళకి. సో తప్పకుండా ఈ కాలభైరవాష్టకాన్ని చదువుకొని మీరు చక్కగా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ ముందుకు వెళ్తే కర్కాటక రాశి వాళ్ళు ఎన్నో సమస్యల నుంచి చక్కగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. ఇక్కడ మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9. ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టిఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి మనం చూస్తే కనుక చతుర్థంలో ఉన్న బుధుడి యొక్క సంచారం ఈ రాశి వారికి యోగిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక సింహరాశి వారికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా సింహరాశి వారికి కొంత అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే సింహరాశి వారికి సంబంధించి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో,
సో అలాగే వ్యాపారానికి సంబంధించి కొన్ని మీ పార్ట్నర్తో కావచ్చు, అలాగే మ్యారిటల్ లైఫ్లో కూడా లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మీకు కొన్ని రిస్ట్రిక్టబుల్ సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు కావచ్చు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కువగా ఇక్కడ మెయిన్గా మీ క్లోజ్ రిలేషన్స్ కానీ పార్ట్నర్స్ని కానీ ఎక్కువ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థం చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయాల్సి వచ్చే ఆస్కారాలు, దానికి తగ్గట్టుగా చక్కగా ఎవరి మీద కూడా మీరు చాలా ఈ సప్తమ స్థానంలో శని యొక్క సంచారం ఉంది కాబట్టి సో అండర్స్టాండింగ్ నేచర్తో ముందుకెళ్ళటం వల్ల వ్యాపారంలోనూ అటు లైఫ్ పార్ట్నర్కి సంబంధించి మ్యారిటల్ లైఫ్లోనూ మీకు ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి అష్టమ రాహు సంచారం ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు ఈ యొక్క అష్టమ రాహు సంచారం సోమ మంగళవారాల్లో కూడా ఉంది కాబట్టి ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేసే విషయంలో అయినా సో ఇక్కడ ముఖ్యంగా టెన్స్డ్ అంటే ఒక రకమైన యాంగ్జైటీ టెన్స్డ్ కలిగే ఆస్కారాలు సోమ మంగళవారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఈ వారంలో ముఖ్యంగా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ ముందుకెళ్ళడం మంచిది. అది లాస్ట్ చివరి నిమిషంలో దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వస్తే మాత్రం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువ టెన్షన్ పడాల్సి వచ్చే ఆస్కారాలు సోమ మంగళవారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంచెం కేర్ అవసరం. బుధ గురువారాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి కొన్ని సడన్ జర్నీస్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కావచ్చు, పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎక్స్పెండిచర్ ఆర్ వాళ్ళకి సంబంధించిన హెల్త్ విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం కూడా సింహరాశి వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే సప్తమంలో శని కానీ అష్టమంలో రాహువు కానీ సో ఈ విధంగా కుజుడి యొక్క సంచారం కానీ కొంచెం అక్కడ ఈ వెళ్ళే దారిలో చాలా వరకు ఇక్కడ మన టైం ఏది కాదనేది తెలుసుకోవడమే ముఖ్యంగా ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ మోటివ్. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రెజెంట్ సో ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు వెళ్ళే ఆస్కారాలు చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే అక్కడ అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ప్లానెటరీ అనుకూలతలు, గ్రహ అనుకూలతలు కొంచెం మనకి తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ప్రతిదీ కూడా ఆచితూచి తీసుకునే డెసిషన్ ఏదైనా అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ కావచ్చు, పిల్లలకి సంబంధించి కావచ్చు, ఏదైనా వేసే స్టెప్ మీకు సంబంధించి ఏ వర్గాల వాళ్ళకి సంబంధించి వేసే స్టెప్ చక్కగా ప్రతిదీ కూడా ఇక్కడ చూసుకుంటూ అడుగు వేయాలి. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, మొత్తం ఏం చేస్తాం మనం నెమ్మదిగా అడుగు వేసుకుంటూ అన్ని పరిశీలించుకుంటూ వెళ్తాం. అంటే ఇది కూడా సేమ్ ఏంటంటే కొంచెం ప్లానెటరీ పొజిషన్, అంటే అష్టమాల్లో రాహు కానీ వేణులో కుజుడు కానీ ఇలాగా ఈ యొక్క గ్రహాల యొక్క పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంచెం ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో వారాంతానికి చూస్తే కనుక గురుడి యొక్క దశమస్థాన సంచారం, చంద్రుడు కూడా దశమస్థానంలో ఉన్నారు. సో ఉద్యోగానికి సంబంధించి చేసే ప్రయత్నాలు చాలా ముమ్మరం చేస్తారు. అంటే నూతన ఉద్యోగాల గురించి చూసేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సంబంధించి ఏంటంటే కొంచెం మళ్ళీ వాళ్ళు చేస్తున్న ఏదైతే ఉందో పని దాన్ని మళ్ళీ మార్చి ఇంకో పని అప్పచెప్పే ఆస్కారాలు ఇక్కడ కొంత మీ వర్క్ టాస్క్ అనేది మారే ఆస్కారాలు మనకి ఇక్కడ ప్రొఫెషనల్గా మనకి కనిపిస్తుంది. అంటే సింహరాశి వారు మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఇక్కడ వీళ్ళలో ఉన్న కుజుడు ముఖ్యంగా ఈ సింహరాశికి అత్యంత అద్భుతమైన గ్రహం కుజుడు. కాబట్టి అక్కడ కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది, ఈ రాశి వాళ్ళకి చాలా చాలా మంచిది. అలాగే చక్కగా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహుకి సంబంధించి అర్ధకాయం మహావీరం చక్కగా రాహు నవగ్రహ శాంతి మంత్రం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దుర్గామాత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటూ ముందుకెళ్ళటం వల్ల అనేకమైన ఒడిదుడుకుల్ని సింహరాశి వాళ్ళు చక్కగా మీరు ఎదుర్కొని ముందుకెళ్లే ఆస్కారాలు ఉన్నాయి ఈ వారం. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9 ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులోనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది.
సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టిఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి తృతీయంలో రవి, పంచమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి వారం కనిపిస్తుంది. వారం మనం చూస్తే కనుక ఈ రాశి వారికి ఆల్రెడీ 2 సార్లు రెట్రాగ్రేషన్ 6th హౌస్లో అయిపోయింది శని భగవానుడికి. సో కాబట్టి చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు ఏంటి, శత్రు బాధలు ఏంటి, అలాగే రుణ ఒత్తిళ్ళు ఏంటి, వీళ్ళకి ఎదురవుతున్న అనేకమైన కాంపిటీటర్స్ నుంచి ఎదురయ్యే సమస్యలను కానీ చాలా మొండిగా వీళ్ళు చక్కగా పోరాడి విజయం సాధించే ఆస్కారాలు ఈ కన్యారాశి వారికి ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో కూడా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే రాహు యొక్క సంచారంగా ఉంది కాబట్టి కొంతవరకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీడు మనకి అనవసరం, మన పని గురించి వస్తాడు తప్పించి పెద్దగా మనకి ఉపయోగపడ్డు, ఆడి పని అయితే వెళ్ళిపోతాడు అనే ఫీలింగ్స్ కొంతమంది మీద మీకుండే ఆస్కారాలు ఆ యొక్క సోమ మంగళవారాల్లో కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా, కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా ఇక్కడ కొంచెం డెసిషన్స్ తీసుకునే విషయంలో చాలా వ్యావరింగ్ మైండ్ ఉండే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. బుధ గురువారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి ఒక రకమైన టెన్స్, ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. ఇది ఏమవుద్దో, ఇప్పుడు ఈ డీల్ ఏమవుద్దో, లేకపోతే ఇప్పుడు ఇది నాకు కలిసి వస్తుందో రాదో, ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ నాకు ఈ వారంలో ఇది నాకు ప్లస్ అవుద్దో లేదో, ఇలాగ ఒక రకమైన టెన్స్డ్ మైండ్ ఉంటుంది. బట్ అట్ లాస్ట్ కుజుడు యొక్క సంచారం అక్కడ లాభస్థానంలోనే ఉండటం వల్ల డెఫినెట్గా మళ్ళీ అదే మంచి దృఢ నిశ్చయంతో ఒకటే సింగిల్ ఎజెండాతో మీరు ఉండటం వల్ల, ఒకటే మాట మీద, ఒకటే ఆలోచన మీద మీరు ఉండటం వల్ల తప్పకుండా ఏదైతే విషయాన్ని సాధించాలనుకుంటున్నారో ఆ విషయాన్ని సాధించడానికి లాభంలో ఉన్న కుజుడు, అక్కడ 8th టెన్షన్ పెట్టిన చంద్రుడు, లాభంలో కుజుడు మీకు చక్కగా అది మళ్ళీ పాజిటివ్గా మారుస్తున్నాడు ఆ విషయాన్ని. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి వారాంతానికి చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలోనే చంద్రుని గురుని యొక్క సంచారం. ఆల్రెడీ చాలా లాంగ్ రన్ తర్వాత గురువు గారు మీ భాగ్యస్థానంలోకి వచ్చారు. ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి ఆలోచించే వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి సంబంధించి చాలా ఎడ్యుకేషన్ పిహెచ్డి కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, ఇవి చేస్తాం అనుకునే వాళ్ళు, అండ్ మీ జాబ్లోనే కొంచెం గ్రోత్ని ఎత్తుక్కునే వాళ్ళకి సంబంధించి ఈ టైం చాలా మంచిగా అనుకూలించే ఆస్కారాలు భాగ్య గురుడు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే ఒక్క సప్తమ రాహు మాత్రమే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని ఒక రకమైన మీమాంసని మనకి క్రియేట్ చేస్తుంది. కాబట్టి అసలు ఆ రాహుకి అధిదేవతైన దుర్గామాతని కొలవడం, ఆ రాహుకి సంబంధించిన నవగ్రశాంతి మంత్రం చేసుకోవటం, ఈ రెండు చేసుకుంటే ఎవరైతే అనవసరంగా మనని పని వరకు వాడుకున్న తర్వాత వదిలేస్తున్నాడో, సో అలాంటి వాళ్ళు మనకు దూరం అయ్యి కొంచెం పనికొచ్చే వాళ్ళు మాత్రం మనతో ఉంచే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా
ఆ రెమెడీ చేసుకుంటే కన్యా రాశికి చాలా మంచిది. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్. ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేని అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, షష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కనుక ద్వితీయంలో బుధుడు చక్కగా మంచి ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఆర్థికంగా మనం ఎదగాలి అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, వచ్చే ఖర్చులకి సంబంధించి మనం ఇంకా ఎలాగ దాన్ని ప్లాన్ చేసుకోవాలి, స్పీచ్ రిలేటెడ్ వర్క్స్ చేసే వాళ్ళకి ఎక్కువ స్పీచ్ వర్క్ ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి తులారాశి వాళ్ళకి. వీటన్నిటికంటే మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది అర్ధాష్టమ శుక్రుడు, చతుర్థంలో ఉన్న శుక్రుడు యొక్క సంచారం మిత్రక్షేత్రంలో ఎంటర్ 1 year తర్వాత ఇక్కడ 4th హౌస్లో ముఖ్యంగా హౌస్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత. సో శుక్రుడు యొక్క సంచారం తులారాశి వాళ్ళకి మంచి కంఫర్ట్స్ని, వెహికల్ కంఫర్ట్స్ కావచ్చు, అలాగే డొమెస్టికల్ కంఫర్ట్ కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాల్లో కంఫర్ట్ కావచ్చు, ఇంటి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ముఖ్యంగా ఈ రాశికి సంబంధించి 4th స్థానంలో శుక్రుని యొక్క సంచారం. వీనస్ యాక్చువల్గానే ప్లెజెంట్ ప్లానెట్ అండ్ హ్యాపీ మూమెంట్ ప్లానెట్, ఎప్పుడు హ్యాపీగా ఉందాం అనుకున్న ప్లానెట్. 4th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ హ్యాపీ. సో కాబట్టి తప్పకుండా అంటే మీ విషయాల్లో ఎవరికి అంటే చదువుకునే పిల్లలకైనా, జాబ్ చేసుకునే వాళ్ళకైనా, గృహిణులకైనా, ఎవరికైనా మీకు పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, కానీ ఆ చతుర్థంలో ఉన్న శుక్రుడు ఇది ఏముందిలే ఎప్పుడు ఉండేదే కదా, ప్రశాంతంగా సుఖంగా ఉందాం మనం అని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ సమయంలో చక్కగా ఈ కంఫర్ట్స్ అనేవి ముఖ్యంగా శుక్రుడి యొక్క ఈ బలం వల్ల తులారాశి వారికి ఈ వారం ఏర్పడుతున్నాయి. అలాగే షష్టమంలో రాహు యొక్క సంచారం
ముఖ్యంగా ఈ యొక్క షష్టమ స్థానం అనేది హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. మనిషి అనేవాడు ఏవైతే కోరుకోడో రోగ శత్రుస్థానం. ఈ ఉద్రవాగు నాకు రోగాలు కావాలని ఎవడనుకుంటాడు, శత్రువులు కావాలని ఎవడనుకుంటాడు. అలాంటి స్థానంలో రాహు లాంటి ఒక గ్రహం ఉండటం వల్ల తప్పకుండా నిజంగా శత్రువులనే మనం కన్ఫ్యూజ్ చేసేస్తారు. వీళ్ళు శత్రువులనే కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఎరకట్టంలో పెట్టేస్తారు. సో అలాంటి ఒక మంచి మైండ్ ఉన్నాడు రాహువు. మెటీరియలిస్టిక్ గెయిన్స్ అంటే చాలా సునాయాసంగా చాలా తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించే మార్గాల్ని చూపిస్తాడు కూడా రాహు ఇక్కడ ఈ రాశి వాళ్ళకి. సో ఈ విధంగా వీళ్ళు చక్కగా అటు బుధుడి వల్ల ఆర్థిక పరంగా కావచ్చు, శుక్రుడి వల్ల మానసిక పరంగా కావచ్చు, రాహు వల్ల చక్కగా శత్రు విజయాన్ని పొందడం వల్ల వీళ్ళకి ఈ విషయాల్లో మంచి మేలు జరుగుతూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి. సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల విషయంలో 2 సార్లు రిట్రగ్రేషన్ అయిపోయింది శనిది, కాబట్టి పర్వాలా. అంటే కొంచెం చదువుకునే పిల్లల విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ చాలా స్లో రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకటి ఇందాక మనం చెప్పినట్టు సోమ మంగళవారాల్లో ఎనీ డైలీ రొటీన్ ప్రాబ్లమ్స్ తప్పకుండా వాటి మీద మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు, వాటి మీద విజయం సాధించే ఆస్కారాలు ఉన్నాయి. సో బుధ, గురువారాల్లో మనం చూసే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మాత్రం చిన్నపాటి ఇదేంటంటే ఈ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో మాత్రం చీటికి మాటికి కొన్ని ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్. ప్రతి ఒక్కడు ఏదో ఒకటి అనవసరంగా మన జాబ్లో ఇన్వాల్వ్ అవటం కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ అండ్ మ్యారిడ్ లైఫ్కి సంబంధించిన విషయాలే కావచ్చు, లేకపోతే అనవసరంగా ఎడిటోడు మన ఉద్యోగంలో మన ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో దూరి మనల్ని ఇరిటేట్ చేయడం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఫైటింగ్ ప్లానెట్ మార్స్ ఎప్పుడైతే ప్రొఫెషన్ హౌస్లో ఉందో అనవసరమైన ఫైటింగ్స్ అనేవి ప్రొఫెషన్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంపేషెన్సీ, సహనం అనేది కోల్పోకుండా ప్రతి ఒక్కరికి కూడా కొంత మీరు సమాధానం చెప్పుకుంటూ వస్తే సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉద్యోగంలో ఉండవు. సో వారాంతానికి చూస్తే కనుక అష్టమ గురుదోషం మాత్రం తులారాశి కొంచెం ఎఫెక్ట్. అష్టమ గురుదోషం కూడా నడుస్తుంది కాబట్టి తీసుకునే ప్రతి డెసిషన్లోనూ మనకి సో ఓకే ఇవాళ టైం మంది కాదు ఏం చేస్తాం అన్నట్టు పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాబట్టి గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషీనాంచ గురు నవకర శాంతి మంత్రం చదువుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయానికి వెళ్ళండి. ఇవి చేసుకోవటం వల్ల అష్టమ గురుదోషం కూడా. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్. ఈ డిసెంబర్ 9 ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు.
సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించిద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ తృతీయంలో శుక్రుడు, అలాగే సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. చాలా వరకు కూడా ఈ మాసం నుంచి శుక్రుని యొక్క సంచారం మిత్రక్షేత్రం తృతీయ స్థాన సంచారంలో ఉంటూ ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సో కొలీగ్స్ కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, హెల్ప్ చేసేవాళ్ళు కావచ్చు, మీ సిబ్లింగ్స్తో కావచ్చు, మీ కమ్యూనికేషన్ కావచ్చు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఈ శుక్రుడి వల్ల మీరు పొందబోతున్నారు. అలాగే అనవసరంగా కొలీగ్స్తో అయినా, మన చుట్టుపక్కల ఉండే ఉద్యోగం చేసే చోట కానీ, నైబర్స్తో కానీ, సో ఎవరితో కూడా మన అనవసరమైన వివాదాలు లాంటివి కానీ ఇంకోటి జనరల్గా పెట్టుకోకుండా ప్రతిని కలుపుకెళ్ళిపోతూ చక్కగా మన పని స్మూత్ చేసుకుందాం అనే ఒక రకమైన ఉద్దేశంలోకి మీరు రావడం. సో దీనివల్ల ఏంటంటే ప్రతి వాళ్ళతోనూ మీరు కలిసి చక్కగా మీరు ముందుకు వెళ్తూ ఉండటం వల్ల ఎక్కడా కూడా ఏ పనిలో కూడా ఇబ్బంది ఉండకుండా మీకు ఇక్కడ సహకరించే వాళ్ళ ఆ సర్వెంట్స్, మీ యొక్క సేవకుల సపోర్టు కావచ్చు, కొలీగ్స్ సపోర్టు కావచ్చు, సిబ్లింగ్ సపోర్టు కావచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా పెరిగే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో కమ్యూనికేషన్ ఓరియంటెడ్ విషయంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ తృతీయ స్థానంలో బాగా యోగిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆర్టిస్టిక్ టాలెంట్, సింగర్స్, కళాకారులు, రైటర్స్, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎవరికైతే ఉంటారో సో తృతీయ స్థానం సేల్స్ అండ్ పర్చేసెస్, ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చక్కగా మంచి మాటలతో చక్కగా మీరు అమ్మకాలు ఎక్కువగా జరిపే ఆస్కారాలు ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే సప్తమంలో గురుడు గురించి కూడా చెప్పుకోవాలి. చాలా కాలం తర్వాత ఆఫ్టర్ 13 years లాంగ్ పీరియడ్ సప్తమ స్థానంలో గురుడు రావటం చాలా వరకు గతంలో, అంటే గత సంవత్సరం కావచ్చు, గతంలో వచ్చిన ఎన్నో రకాల డిస్ప్యూటేటివ్స్, మీ క్లోజ్ రిలేషన్స్లో అయినా, భార్యాభర్తల మధ్య అయినా, అనవసరంగా బంధువుల మధ్య అయినా, ఎవరితో అయితే అనవసరంగా వాగ్వాదాలు వచ్చి ఉన్నాయో మళ్ళీ వాళ్ళందరినీ చక్కగా సానుకూలంగా కలుపుకెళ్ళటం, అలాగే వాళ్ళ మధ్య మళ్ళీ కూడా మీకు కూడా మీ హోదాని పెంచి, మీ యొక్క లెవెల్ని కూడా పెంచి, మీ యొక్క కీర్తిని కూడా పెంచడం, దీనివల్ల వాళ్ళు కూడా అమ్మో ఈ టైంలో వీడు కూడా చక్కగా బాగా సెటిల్ అయ్యాడే అనే విధంగా గురువు గారి యొక్క సంకల్పం ఈ సప్తమ స్థానంలో సంచారంలో ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, మ్యాచెస్కి సంబంధించి కావచ్చు, ఏ విధమైన విషయాల్లో, సంఘంలో గౌరవానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, రాజ దర్శనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే చక్కగా ఇక్కడ మీ యొక్క పైన ఎవరైతే ఉంటారో అధికారులు, వాళ్ళతో మీకు చక్కగా మంచి ర్యాపో మెయింటైన్ చేసే విషయంలో కూడా ఇక్కడ ఈ యొక్క గురువు గారి యొక్క సంచారం మనకి బాగా ఉపయోగపడుతుంది. అది కాంట్రాక్ట్ విషయంలో అయినా, ఫారెన్ ట్రేడింగ్ విషయంలో అయినా, ఏ విషయాల్లో అయినా. అదేవిధంగా లాభస్థానంలో కూడా కేతు, చాలా లాంగ్ రన్గా కేతు యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు కేతువు కూడా. సో ఈ రాశికి మనం చూస్తే 4, 5, 6, 7 స్థానాల వైక చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం యాక్చువల్గా అర్ధాష్టమ శని దోషం ఇంకా మనం చెప్పుకునే క్వశ్చనే లేదు. ఎందుకంటే 2023లో స్టార్ట్ అవడం, 2 సార్లు శని వక్రించడం, ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి రావటం, చాలా వరకు కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, గృహ పరిస్థితులకు సంబంధించి కావచ్చు, స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీకు ఎదురవుతున్న అన్కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో ప్రభావం అనేది తప్పకుండా ఈ శని యొక్క సంచారం నెమ్మదిగా ఆ ప్రభావం తగ్గుతూ ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఆలోచనలు సోమ మంగళవారాల్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎలా అయితే ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలన్నట్టు ఉంటుందో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా కొత్తగా ఆలోచించాల్సి రావడం. ఇక్కడ ఎక్కువ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ పంచమ రాహు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో కూడా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అనేకమైన ఆలోచనలు చేస్తుంటారు. బట్ ఓకే, సప్తమంలో గురుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొద్ది గొప్ప మీరు పెట్టే వ్యాపారీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు,
అలాగే క్రియేటివ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు చూపే టాలెంట్కి సంబంధించి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటం కావచ్చు, అవన్నీ కూడా చక్కగా పాజిటివ్ రిజల్ట్స్గానే ఇక్కడ మనం కన్సిడర్ చేయొచ్చు వాటిని. సో అలాగే ఇక బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఈ రాశి వారు మేజర్గా ఫార్చ్యూన్ అదృష్టం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, అలాగే కుటుంబం మూలకంగా కూడా కొన్నిసార్లు కొన్ని ఖర్చులు అవుతూ ఉండటం, అలాగే ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావటం, ఈ రాశికి రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా కొంచెం ఇక్కడ భాగ్యస్థానాల్లో కొంచెం నీచలో ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ని కొంచెం మీరు తగ్గించుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం మనకి ఎక్కువగా ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో ఆల్రెడీ చంద్రుడు యోగిస్తాడు, గురుడు కూడా యోగిస్తాడు కాబట్టి వ్యాపారపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో మీ బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, వ్యాపార సంబంధిత విషయాల్లో అయినా చాలా వరకు కూడా జీవిత భాగస్వామి అండ్ చాలా వరకు ఇక్కడ సప్తమంలో గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల ఏదైతే పార్ట్నర్షిప్గా ముందుకు వెళ్ళే విషయాల్లో మేలు గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఇది ఈ సమయం చాలా అనుకూలంగా మనం చెప్పచ్చు యాక్చువల్గా. సో ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ శని దోషం, భాగ్య కుజ దోషం, ఈ రెండు కొంచెం ఇంపాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ కుజుడేమో భాగ్యంలో ఉండడం, అర్ధాష్టమంలో శని ఉండడం, ఈ రెండు పాపగ్రహాలు కూడా అటు పేరెంట్స్కి మదర్ అండ్ ఫాదర్కి సంబంధించి కొంచెం ఎఫెక్ట్స్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ వీళ్ళకి సంబంధించిన కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నీలాంజన సమాభాసం, ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు తప్పకుండా చదువుకుంటూ ఉండండి. సో ఇక్కడ పేరెంట్స్ హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం, అలాగే ముఖ్యంగా అర్ధాష్టమ శని, భాగ్యంలో కుజుడు. సో ఇంటికి సంబంధించి స్థిరాస్తులకి సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కొంచెం ఎక్కువ ఖర్చులు ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ మీరు చాలా కష్టపడి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, సో కొంచెం ఈ అంటే మెలిఫిక్ ప్లానెట్ పాపగ్రహం కుజుడు యొక్క సంచారం కొంచెం నీచిపడి ఉండటం వల్ల కొంచెం మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వీటి విషయాల్లో పిహెచ్డి కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, వీటి విషయాల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది. శని కుజులని అటు వెంకటేశ్వర స్వామిని కావచ్చు, ఇటు సుబ్రహ్మణ్య స్వామిని కావచ్చు, నీలాంజన సమావాసం కావచ్చు, ధరణీ గర్భ సంభూతం కావచ్చు, ఈ రెండింటిని మీరు ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల ఇంకా వృశ్చిక రాశి వారికి సంబంధించి చక్కగా మంచి మేలైన రిజల్ట్స్ అనేవి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేని అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో, కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టిఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం, అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను, అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా.
అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా, ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో శుక్రుడు, ధనురాశికి ద్వితీయంలో శుక్రుడు, అలాగే తృతీయంలో శని, దశమంలో కేతు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఆఫ్టర్ లాంగ్ 1 ఇయర్, ఆఫ్టర్ 1 ఇయర్ శుక్రుని యొక్క సంచారం ఈ రాశి వారికి చక్కగా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉంటాం. సో మిత్రక్షేత్రంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు మిత్రస్థానంలో కొంతవరకు ఇక్కడ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ హౌస్లో ఉన్నారో తప్పకుండా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంత ప్లెజరబుల్ సిచ్యువేషన్స్, ఒక మంచి ఆనందదాయకమైన వాతావరణం అనేది కుటుంబంలో ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఈ డిసెంబర్ మంత్ మొత్తం కూడా శుక్రుడు ద్వితీయంలోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో, ఆర్థికపరమైన వెసులుబాటుకి సంబంధించిన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ, ముఖ్యంగా వాక్స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా మంచి మాటలతో ఇక్కడ మిమ్మల్ని ఎదుటి వాళ్ళను మీరు ఆకట్టుకునేటట్టు చేసి చక్కగా చాలా వరకు, అంటే ఒక మాట చాలు జనరల్గా మనిషిని మనం ఏదన్నా ఇరిటేట్ చేయాలన్నా, లేకపోతే అనవసరమైన శత్రుత్వం తెచ్చుకోవాలంటే మాటతో కూడా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ శుక్రుడు లాంటి గ్రహం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మీ మాటతోనే ఆహా ఎంత మంచివాడితనం అనిపించుకుంటూ ఉంటారనమాట. సో ఈ ద్వితీయంలో ఉన్న శుక్రుడి సంచారం కూడా సో వాక్కు వల్ల కూడా కొంచెం ఫ్రెండ్షిప్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి, ఇక్కడ శత్రుత్వాలు తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే తృతీయంలో ఉన్న శని చాలా వరకు కూడా తృతీయ స్థానంలో ఉన్న శని భగవానుడు పరాక్రమ స్థానంలో కుంభరాశిలో 2 సార్లు రిట్రగ్రేషన్ వక్రం అయిపోయింది. సో ఇక్కడ మీరు పెట్టే కృషిలోను, మీరు పెట్టే విల్ పవర్, మీరు చూపించే ధైర్య సాహసాలు ఏవైతే ఉంటాయో శని చాలా వరకు కూడా, అంటే మనిషి అనేవాడికి టాలెంట్ ఉండొచ్చు, క్రియేటివిటీ ఉండొచ్చు, వాడికి మిగతా సపోర్టు ఇన్ఫ్లుయెన్స్లు ఎన్నున్నా తృతీయ స్థానం ముఖ్యంగా పరాక్రమ స్థానం అంటే ఒక ధైర్యము, ఒక సాహసం, ఒక ఆత్మస్థైర్యము అనే ఒక అస్త్రాలు లేకపోతే వాడు ఎన్నున్నా ఏమీ చేయలేడు. బట్ అలాంటి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం ఏంటంటే చక్కగా మిమ్మల్ని ఒక మంచి బ్యాక్ బోన్గా శని మిమ్మల్ని ఆయన వెనకాల నిలబడి, సో నువ్వు చేయగలవు, ఈ సాహసం నీ వల్ల అవుతుంది కాబట్టి నువ్వు చెయ్యి అనే విధంగా, ఎంత టఫ్ వర్క్ అని మీకు అనిపించినా కూడా ఓకే ఐ విల్ హ్యాండిల్ అనే విధంగా ముందు తీసుకెళ్తుంటాడు శని భగవానుడు. ఇక దశమస్థానంలో కేతు, జనరల్గా దశమస్థానంలో ఈ యొక్క కేతు సంచారం కూడా కొంచెం దశమస్థానంలో కేతు యొక్క సంచారం అనుకూలిస్తుంది న్యాచురల్ ట్రాన్సిట్లో. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో, కాకపోతే ప్రొఫెషన్ పరమైన విషయాల్లో ఏంటంటే అనుకున్న స్థాయి మనం పొందలేకపోతున్నామనే ఒక రకమైన ఫీలింగ్ మాత్రం ఉంటూ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ వారం వీరికి ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సో వారం ప్రారంభం చాలా ధైర్యంగా ముందడుగులు వేస్తారు. ఇందాక మనం చెప్పినట్టు సోమ, మంగళవారాల్లో గృహపరమైన విషయాల్లోనూ, మదర్ రిలేటెడ్ విషయాల్లోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎన్నో రకాల ఆలోచనలు అనేవి ఈ యొక్క సోమ, మంగళవారాల్లో ఉన్నాయి. అలాగే అటు వాహనాలకు సంబంధించి, ఇంటికి సంబంధించి ఏవో తరచూ రిపేర్లు అవుతూ ఉండటం, లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మనము
ఏవో ఆటంకాలని కొన్ని ప్రతి పనిలో కూడా, అంటే ఇంటికి సంబంధించి గృహానికి సంబంధించిన విషయాల్లోనూ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోనూ ఏదో ఒక ఆటంకాన్ని ఎదుర్కొంటూ ఉన్నట్టు కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో ఈ రాశి వారికి చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఓకే, కొంతవరకు ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అది సంతానానికి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు. మీరు చేసే ప్రయత్నాల్లో మీ యొక్క సాహసలోపం ఉండదు, కానీ కాలం కలిసి రావాలి. ఎందుకంటే అష్టమంలో కుజుడి యొక్క సంచారం, కుజస్తంభం జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళకి మాట ఇవ్వకుండా, సార్ తప్పకుండా నేను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను అనండి తప్పించి అయిపోతుంది అనేది మాత్రం ఈ సమయంలో ఇవ్వటానికి కొంచెం మీరు అంటే సేఫ్ సైడ్గా ఉంటారు ఇలా ఉండటం వల్ల. ఇక వారాంతానికి చూస్తే కనుక చంద్ర గురులు ఇద్దరు కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. ఎప్పుడైతే షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, బట్ గురుడు కూడా ఇక్కడ షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా లాంగ్ రన్గా మీకు ఉన్న ఏవో ఒక సమస్యలని ఇక్కడ మీరు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరము, అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బట్ గురుడు ఎప్పుడు కూడా సాత్వికుడు, అలాగే ఇంటెలిజెన్స్, తన జ్ఞానంతోనే, తన బోధతోనే, తన మంచి మార్గంతోనే, ఆప్టిమిజం, ఆశావాదంతోనే చక్కగా ఏ సమస్యనైనా నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి కుజుడిలా ప్రతిదీ గొడవపడి సాధించుకోవాలనుకోడు కాబట్టి మంచి మాటలతోనే న్యాచురల్గానే ఏదైనా హీల్ చేసుకుంటారు. ఆరోగ్య సమస్య కావచ్చు, శత్రుపీడ కావచ్చు, ఏదైనా. సో ధనురాశి వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఇక్కడ మనకి షష్టమ గురుదోషం, అష్టమ కుజదోషం ఈ రెండు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఈ రాశి వాళ్ళు మాత్రం గురు కుజుల యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు కంపల్సరీ చదువుకోండి. ఎందుకంటే ఈ రాశికి కుజుడు చాలా బలమైన గ్రహం, అలాగే గురుడు కూడా అసలు ఇంకా మీ రాశి అధిపతే. కొంచెం వీక్గా ఉన్నారు కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచిన సందీపం చదువుకోవడం చాలా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారంలో ఎదుగుదలకి సంబంధించి ప్రాఫిట్స్ గురించి చూసేవాళ్ళు కావచ్చు, కొంచెం పేషెన్స్ అనేది వహించడం అనేది మంచిది. సో ఈ విధంగా గురుడికి కుజుడికి రెండు గ్రహాలకు కూడా తప్పకుండా చేసుకోండి. మీకు ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ధనురాశి వాళ్ళకు ఉంటాయి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9. ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన, నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే, గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశికి రాశిలో శుక్రుడు, తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు. ఇంక ఈ రాశి వారికి పెద్దగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఓ పక్క రాశిలో శుక్రుడు చక్కగా మంచి ప్లెజెంట్నెస్ని, మీ యొక్క అపీరెన్స్ని మొత్తం చేంజ్ చేస్తూ ఉన్నారు. తృతీయంలో రాహు మంచి పరాక్రమాన్ని, దమ్ము, ధైర్యం, సాహసం, విల్ పవర్ అందిస్తున్నాడు. పంచమంలో గురుడు, పూర్వపుణ్య స్థానం అనేది పంచమ స్థానంలో గురుడు యొక్క ట్రాన్సిట్. అనుకున్నదే తడవుగా ఎడ్యుకేషన్లో కానీ, మీ సంతాన అభివృద్ధికి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, మీ శాలరీ హైక్స్లో కానీ ఎంతో కొంత కొద్దో గొప్ప మీకు ఆయన మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇక లాభంలోనే రవి బుధుల యొక్క సంచారం ఇంకేముంది, చక్కగా రవి కానీ బుధుడు కానీ లాభస్థాన సంచారంలోనే ఉంటూ ఉన్నారు. ఈ రాశి వారికి మకరానికి మెయిన్గా మనం చూస్తే కనుక ఉద్యోగపరమైన విషయాల్లోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ వారం సోమ మంగళ ఈ 2 రోజులు అనుకూలంగా ఉంది జనరల్గా. సో కాబట్టి ఫ్యామిలీ పరంగా వచ్చేసరికి ఈ రాశి వారికి 2 సార్లు రిట్రగ్రేషన్ శనిది అయిపోయింది, ఏలినాటి శని ఎండింగ్ కూడా వచ్చేసింది. కాబట్టి కుటుంబ సమస్యలు క్రమేపీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. సోమ మంగళవారాల్లో కూడా తృతీయ స్థానంలో ఉన్న రాహు యొక్క సంచారం చక్కగా వీళ్ళకి మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పరాక్రమ స్థానంలో ప్రొఫెషన్లో కానీ ఎనీ సిచ్యువేషన్లో ఏదైనా ధైర్యం కావాలి, నాకు ఈ పని చేయాలంటే అనుకుంటే అది మీ ముందు ఉంటుంది. సో బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో ఈ రాశి వారికి మాత్రం కుజుడి యొక్క సంచారం కొంచెం ఎఫెక్టివ్. అనవసరంగా చీటికి మాటికి ఇక్కడ మీ అమ్మగారికి సంబంధించిన విషయాల్లోనూ అనవసరంగా ఈ 3వ వ్యక్తి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ కుటుంబంలో తరచూ కూడా ఫ్యామిలీలో ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్కి మధ్య చిర్రుబుర్రులాట అనేది వస్తుంది. సేమ్ ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కూడా పార్ట్నర్స్ మధ్య ఇక్కడ అనవసరమైన చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కలిగే ఆస్కారాలు ఉంటాయి. అలాగే వీటి విషయాలు కొంచెం కేర్ తీసుకోండి. సో ఇక ఈ మకర రాశి వారికి వారాంతంలో చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గురుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. పంచమాధిపతి కూడా శుక్రుడు రాశిలోనే ఉన్నాడు. సంతానం వల్ల చక్కగా మంచి ప్లెజెంట్నెస్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా రాశిలో శుక్రుడి యొక్క సంచారం మంచి ప్లెజెంట్గా ఉండటం వల్ల మైండ్ చదివింది ఎక్కటం అనేది గమనించదగిన విషయం. సో ఈ రాశికి మెయిన్గా చూస్తే ద్వితీయ శని, సప్తమ కుజుడు ఈ 2 కూడా కొంచెం ఇంపార్టెంట్. సో ఈ 2 కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో శనిని మనం కామ్ డౌన్ చేయాలంటే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. సప్తమంలో ఉన్న కుజుడి యొక్క ఎఫెక్ట్ని మనం తప్పించుకోవాలంటే మానవ ప్రయత్నంగా ఎదుటోడితో గొడవ పడడం కొంచెం తగ్గించుకోవాలి. సో ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం ఈ వారం చదువుకోవటం వల్ల మకర రాశి వారికి ఇంకొంచెం పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో మాత్రమే కుజుడి యొక్క సంచారం కొంచెం అనుకూలంగా లేదు. కాంట్రాక్ట్స్ తీసుకునే విషయంలో కూడా అనవసరం కాంట్రాక్ట్ చేసుకునే వాడితో ఇంత డామినేటింగ్ నేచర్ ఉన్న తర్వాత కష్టం రా బాబు అన్నట్టు ఉంటుంది పరిస్థితులు. సో ఇవి కొంత చూసుకోవాల్సిన విషయాలు. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9 ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9 ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేనే అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలర్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో. కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క
ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరికి కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి. కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు, ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి షష్టమంలో కుజుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఇంకా షష్టమంలో కుజుడు బాగా యోగిస్తున్నాడు. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో ఒక ఫైటర్ ప్లానెట్, ఫైటింగ్ హౌస్, ఇటు రోగ శత్రుస్థానం, కాంపిటీటర్స్, కాంపిటీషన్స్, శత్రువులు ఒకటి కాదు 6th హౌస్. సో అలాంటి హౌస్లోకి కుజుడు రావడం వల్ల లాంగ్ రన్గా మీకున్న అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, ఇబ్బంది కలిగించే వాళ్ళు కావచ్చు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కావచ్చు, లిటిగేషన్స్, వాటిని కాన్ఫ్లిక్ట్ కోర్టు కేసెస్ కావచ్చు, ఏదైనా వీటికి సంబంధించి వీటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి వాటి మీద జయం పొందడానికి సంబంధించి కొంచెం ఎక్కువ ఒక ఫ్రీక్వెంట్ ఫైట్ని చేయడానికి మీరు ఇక్కడ రెడీగా ఉన్నట్టు కుజుడు ఇక్కడ సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. సో అలాగే రవి బుధులు ఇద్దరు కూడా చక్కగా దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ సంచారంలో ముఖ్యంగా సప్తమాధిపతి అయిన రవి, యాక్చువల్గా ఈ కుంభ రాశికి ముఖ్యంగా దశమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుంది. సో ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్, మీ భార్య భర్త, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బాగా షైన్ అవటం, అలాగే వాళ్ళకు కూడా మంచి పేరు రావటం ఉద్యోగంలో, మీకు కూడా దశమ స్థానంలో రవి యొక్క సంచారం బాగా యోగించడం వల్ల ఆరోగ్యం అనుకూలించడం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉండటం, ఉద్యోగంలో ఉన్నవారికి బాస్ సపోర్ట్ ఎక్కువ పెరగటం, ఇలాంటివి మనం గమనించవచ్చు. అలాగే 10వ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం. సో కాబట్టి ఇష్టపూర్వక మనఃపూర్వకమైన విషయాలకి ఎక్కువగా చక్కగా మీరు మక్కువ చూపించడం, దానికి సంబంధించిన విషయాల్లోనే మీరు కొన్ని ఖర్చులు కూడా, మీ మనస్పూర్వకమైన ఖర్చులు కొన్ని చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే. ఇక ఏలినాటి శనిలో సెకండ్ ఫేజ్ నడుస్తున్నప్పటికీ రాశిలో శని నడుస్తున్నా 2 సార్లు రెట్రాగ్రేషన్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి అంత శ్రమ, అంత స్ట్రెస్ మరి ఉంటుందిలే, కానీ రాశిలో అంటే ఇంకా ఏలినాటి శని కంప్లీట్ అవ్వలేదు కానీ, కాబట్టి మానసికమైన కొంచెం స్ట్రెస్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. బట్ కంపారిటివ్ 2023 జనవరి నుంచి పోలిస్తే క్రమక్రమంగా ఇప్పుడు అంత మరి పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఉంటుంది. సోమ మంగళవారాల్లో చంద్ర రాహువుల యొక్క ఇది ఇక్కడ ఫ్యామిలీలో కనిపిస్తుంది, కుటుంబ స్థానాల్లో. కానీ కుటుంబ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనే వీళ్ళకి ఒక రకమైన వ్యావరింగ్ మైండ్, కొంతవరకు ఆలోచనలు ఎక్కువగా ఉండటం, కుటుంబానికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి మనం ఎలా చేయాలి, ఏంటి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన విషయాలు ఏంటి. సో ఇక్కడ మనకి చాలా వరకు లైఫ్ పార్ట్నర్, భార్య కానీ భర్త కానీ, వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ ఎంత, సో ఇలాంటి ఇతరత్ర అనేకమైన ఆలోచనలు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో ఇక్కడ 3వ స్థానంలోనే చంద్రుడి యొక్క సంచారం. 3యంలో చంద్రుడు యోగిస్తాడు, షష్టమంలో ఆ రాశ్యాధిపతి కుజుడు యోగిస్తున్నాడు. సో బుధ గురువారాల్లో చాలా మంచి విల్ పవర్తో మీరు పెట్టే ఎఫర్ట్స్ అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఒక పని గురించి. తప్పకుండా ఆ పనిలో పడ్డ కష్టానికి సంబంధించి మంచి పోరాటం, మంచి పోరాట పటిమ,
దాన్ని మీరు ఓవర్కమ్ అవ్వటం. సో అంటే ఇక్కడ తృతీయ చంద్రుడు, షష్టమ కుజుడు రెండు కూడా యోగించే గ్రహాలు కాబట్టి ఎంత మొండి పనైనా మీరు చేసి ఆ టాస్క్ని కంప్లీట్ చేసే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ కొంచెం స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, మనకి ఒక స్థిరత్వం లేదు, ప్రొఫెషన్లో కూడా ఇక్కడ ఉంటామా లేదనే సరిగ్గా తెలియట్లేదు. ఈ స్థిరత్వానికి సంబంధించి వచ్చే విషయాల్లో చాలా ఆలోచనలు అనేవి ఉంటూ ఉంటాయి. ఇంటి రెనోవేషన్ కావచ్చు, వాహనాలు కొనే విషయంలో ఏమన్నా కొందాం అనుకోవచ్చు. సో ఇక్కడ ఒక విధంగా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్లా ఉంటుంది. ఇప్పుడు ఈ క్షణం నవ్వాము అంటే తర్వాత రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటూ ఉంటుంది. బట్ ఏంటంటే ఓకే, న్యూట్రల్గా నడిచిపోతూ ఉంటుంది. హ్యాపీనెస్ ఒక పక్క, మళ్ళీ డౌట్, ఇలాగా నడుస్తూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ప్రజెంట్. సో అలాగే ఈ రాశికి మెయిన్ మనం చూస్తే కనుక రాశిలో శని, ద్వితీయంలో రాహు, చతుర్థంలో గురుడు. వీటన్నిటిలో మెయిన్ ఏంటంటే రాశిలో శని మేజర్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి మనం మోర్ స్ట్రాంగ్ అవ్వాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం తం నమామి శనీశ్వరం. శని నవగ్రహ శాంతి మాత్రం ఎక్కువ చేసుకోండి. రాశ్యాధిపతికే మీరు ఎక్కువ చేసుకోవటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రెట్టింపు అవుతాయి. అలాగే దుర్గామాత ఆరాధన చేసుకోవటం, శనివారం నవగ్రహాల్లో రాహుకి అభిషేకం అర్చన చేసుకోవటం వల్ల కుటుంబపరమైన, ఆర్థికపరమైన ఈ సమస్యలు ఏమైనా ఉన్నా చక్కగా అవి మంచిగా సాల్వ్ అవుతాయి. అర్ధాష్టమంలో గురుదోషం, ఓకే అది పెద్ద విషయం కాదులేండి, కానీ కొంచెం దేవానాంచ ఋషీనాంచ చదువుకుంటాం, ఇంట్లో అమ్మగారి ఆశీస్సులు తీసుకుంటూ ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఇంకా మంచి మేలైన రిజల్ట్స్ ఉంటాయి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం మనకి చాలా చాలా స్పెషల్ వీక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వారం అంత స్పెషల్, ఈ డిసెంబర్ 9, ఈ వారంలో వచ్చే ఈ డిసెంబర్ 9తోనే టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీలో ఇంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను దగ్గరైన రోజు డిసెంబర్ 9. ఈ ఛానల్ పెట్టుకొని 6 సంవత్సరాలు పూర్తయిందంటే నిజంగా పరమశివుని దయ, అలాగే ఈ విఘ్ననాథుని యొక్క ఆశీస్సులేని అనుకుంటా. నిరంతరాయంగా 6 సంవత్సరాల పాటు ఇలా వీక్లీ ప్రిడిక్షన్స్ని, మంత్లీ ప్రిడిక్షన్స్ని, ఎప్పుడు ఏ రాశి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలక్ట్ చేసుకుంటూ ఫ్యామిలీ సభ్యుల్ని నాకు తోచిన, నాకున్న పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు ఎలక్ట్ చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక మంచి భావనతో మనం ఈ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. సో అలాగే 6 సంవత్సరాలు నిజంగా నాకు ఎంత ఒత్తిడి వచ్చినా, అలాగే నాకు కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి 6 సంవత్సరాల్లో, కానీ ఏ రోజు కూడా ఇంతమంది ఫ్యామిలీ మన గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వీక్లీ అందించాల్సిందే అన్న సంకల్పంతో ఏ రోజు కూడా శుక్రవారం 11 అంటే అది టీఆర్ క్రియేషన్స్ వీక్లీ రాశి ఫలాల సమయం. అది ఆ వారం ఆ రోజు అంతే, ఇక కంపల్సరీగా వార ఫలాలు వస్తాయి అనే యొక్క ప్రతి వాళ్ళకి కూడా నాకంటే వాళ్ళకి అంత నమ్మకం. సో అంత నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకోగలిగాను. అది ఆ పరమశివుని దయ. అలాగే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఇంకా ఈ ఆదరణ, అభిమానం ఇంకా ముందుకి చాలా సంవత్సరాలు ఇంకా కొనసాగాలని ఆ పరమశివుణ్ణి అలాగే విఘ్ననాయకుడిని కోరుకుంటూ ఉన్నా. అలాగే ఈ 6 సంవత్సరాల ప్రయాణంలో మన ఛానల్ తరపున ఎవరికన్నా మంచి జరుగున్నా, ఏమన్నా ఏ కొద్దిపాటి హెల్ప్ జరుగున్నా, ఈయన గైడ్ లైన్స్ మనకి పనికొచ్చింది అనుకున్నా, సో అందరూ అడుగుతున్నారు, మనం ఈ మెయిల్ ద్వారా కొంత దగ్గర అవడానికి ట్రై చేశా. ఇంకొక మెట్టెక్కి మనం ఇంకా ఈ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ కొంచెం అభివృద్ధి డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, మీరు ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకునే ఉద్దేశం ఉంటే గురుదక్షిణగా ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా అందరూ కూడా ఈ ఛానల్ సపోర్ట్కి గురుదక్షిణగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ఇంకా మనం చేరువ అవ్వడానికి జనాలకి చాలా వరకు కూడా ఒక మార్గం, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే మరి చాలా దానికి కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి కాబట్టి సో సపోర్ట్ని మీరు కూడా తెలియచేయచ్చు. ఎలా సపోర్ట్ చేయొచ్చు అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్న మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 6 సంవత్సరాల కాలం మనం చక్కగా సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకున్నందుకు ఇంకా ఇలాగే మీ యొక్క ఆదరణ, అభిమానం ఉండాలని కోరుకుంటూ మన రాశి ఫలాల్లోకి వెళ్దాం. మేన్ రాశి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ శుక్రుని యొక్క లాభస్థాన సంచారం, శుక్రుని యొక్క లాభస్థాన సంచారం ఏదైతే ఈ మాసం నుంచి వీళ్ళకి మొదలైతే ఉందో,
సో కొంతవరకు వీళ్ళకి ఊరట కలిగించే విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో మరి శుక్రుడు చక్కగా ఏదైతే మిత్రక్షేత్రంలో పైగా లాభస్థానంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉందో చాలా వరకు కూడా కొన్ని నూతన పరిచయాలకు కావచ్చు, అలాగే మీరు పెట్టే కృషిలో దానికి సంబంధించి ప్రాఫిట్స్ని తీసుకొచ్చే విషయాల్లో కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల్లో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ప్రాఫిట్కి సంబంధించి కావచ్చు, కొంత ఇక్కడ ఏలినాడ్స్ని నడవడం, మిగతా ఆస్పెక్ట్స్ కూడా మరి పంచమంలో కుజుడు ఉండటం, మిగతా ఆస్పెక్ట్స్ కూడా చాలా వరకు కొంతవరకు అనుకూలంగా మనకు లేకపోయినా శుక్రుడు యొక్క సంచారం తగినంతగా కొంతవరకు బెనిఫిట్ కలిగించే ఆస్కారం ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల విషయానికి సంబంధించి ఇక్కడ వీళ్ళకి సంబంధించి వాళ్ళ రిలేటెడ్ ఫీమేల్ పర్సనాలిటీస్ ద్వారా ఎక్కువ ప్రాఫిటబుల్ సిచ్యువేషన్స్ ఉండే ఆస్కారాలు మీన రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి సంబంధించి. సోమ, మంగళ, అలాగే గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక వారం ప్రారంభం మనం చూస్తే కనుక చంద్రుడి యొక్క వ్యయ స్థాన సంచారం, శని కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో అది ఎక్కువ స్పిరిచువలిజం, మీరు కనుక ఎక్కువ మెడిటేషన్, సో వీటికి సంబంధించి మీరు ఎక్కువ ప్రాక్టీసెస్లో ఉంటే కనుక ఇది మీకు పాజిటివ్ రిజల్ట్స్గా ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడు కూడా మరి వ్యయ స్థాన సంచారంలో చంద్రుడు కూడా ఉన్నప్పుడు టెన్స్డ్ మైండ్ ఉంటుంది. సో ఎక్కువ మైండ్ని మనం రిఫ్రెష్ చేసుకోవటం, పెసిమిస్టిక్ భావాలు, నిరాశావాదానికి సంబంధించిన భావాలు మైండ్లోంచి పోవాలంటే మెడిటేషన్ చేసుకోవటం, ప్రాణాయామం చేసుకోవటం, సో వీటి ద్వారా చక్కగా ఒక ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని ఇక్కడ మీరు అలవరుచుకోవటం, ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకోగలుగుతూ ఉంటారు. సో అక్కడ మనం అనవసరంగా వేస్ట్ఫుల్గా ఏదో పనిచేసే బదులు మనం చక్కగా మెడిటేషన్లో ఉన్నా కూడా అది కూడా 12th హౌస్ రిలేటెడ్గా, అంటే మనం ఏమే చేస్తున్నాం, ఖర్చే చేస్తున్నాం. సో ఎలాగ ఏ పని చేయట్లే కానీ మన మైండ్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. సో అలాగే శని చంద్రులు ఇద్దరు వ్యయ స్థానంలో ఉండి అనవసరంగా మనం కాన్షియస్లో ఉండి ఏదో పనులు చేసి లాస్ తెచ్చుకునే కంటే సో ఈ రకమైన ప్రాక్టీస్ వీళ్ళకి మీన రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. సోమ, మంగళవారంలో ఇక రాహు రాశిలో ఉన్నారు, చంద్రుడు కూడా రాశిలోకి వస్తారు. సో కాబట్టి ఇక అనుకున్నట్టే చాలా వరకు కూడా రాశ్యాధిపతి ఇక్కడ పరాక్రమ స్థానంలో 3వ స్థాన సంచారంలో వక్రించి ఉండటం. సో కొంతవరకు ఈ సమయంలో ప్రతి పని కూడా ఇక మనమే చేసుకుంటూ మళ్ళీ ఈ వారం కూడా చాలా వరకు కూడా వర్క్ని మనమే ఇన్వాల్వ్ అవుతూ ప్రతి విషయంలోనూ చేసుకోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయన్నట్టుగా, అంటే ప్రతి పనిలో మీ ఎఫర్ట్, మీ కష్టం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కష్టం నాదే, దీనికి వచ్చే ప్రతిఫలం కూడా నాదే అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఈ వారం మీకు కనిపిస్తుంది. అలాగే బుధ, గురువారాల్లో చూస్తే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతూ ఉందో ఈ రాశి వారికి సంబంధించి బుధ, గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ, ఆర్థిక పరమైన విషయాల్లో కానీ తీసుకునే డెసిషన్స్లో బుధ, గురువారాల్లో కొంచెం మీరు ఎక్కువ కాన్షియస్గా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఏ విధమైన ఫైనాన్షియల్గా ఇక్కడ మనకి పాజిటివ్గా కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, షేర్స్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ కనిపించట్లేదు. కాబట్టి ఈ 2 రోజులు కూడా కొంత ఈ ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయాల్లోనే కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక వారాంతానికి చంద్రుడు కూడా 3వ స్థానంలోకి వస్తారు. శుక్ర, శనివారాల్లో ఒక మనకి అనుకోని ప్రయాణాలు పడే ఆస్కారాలు, లిమిటెడ్ 50 to 60 కిలోమీటర్స్ రేంజ్లో కొన్ని షార్ట్ జర్నీస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ప్లానెడ్గా లేని జర్నీస్ వల్ల కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అంత ప్లానెడ్గానే జర్నీ ఉంటే ఈ సమయంలో మంచిది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ప్రతి విషయంలో మీ యొక్క కృషి అనేది మీరు పెంచాల్సి వస్తూ ఉంటుంది. సో ఈ చిన్న పని చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో అన్నటువంటి పరిస్థితి. కానీ తృతీయంలో ఉన్న ప్రతి గ్రహం 9th హౌస్ని చూస్తుంది. సో కాబట్టి ఇక గురుడు మీరు పెట్టే ఎఫర్ట్, మీరు పడే కృషి, మీరు చేసే శ్రమ ఏదైతే ఉందో అదే మీ అదృష్టానికి దారితీస్తుంది. ఎంత శ్రమ పడితే, ఎంత కష్టపడితే దానికి తగ్గట్టు అదృష్టాన్ని అందించే హౌస్ 3rd హౌస్, ఉపచయ స్థానం అంటాం. అందుకే మన కష్టానికి తగ్గ ఫలితాన్ని అది నెమ్మదిగా ఇస్తుంది. సో కాబట్టి ఎంత కష్టపడితే, ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నారు, 1 కాదు 2, 3, 4, 5 ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అదృష్టం వస్తుంది. ఒకటి చేసి ఊరుకుంటే రాదు. కష్టపడాలి, ఎఫర్ట్ పెట్టాలి. ఏ విషయం మీద ఎఫర్ట్ పెడితే విద్యార్థులకైనా, ఎడ్యుకేషన్లో అయినా, ఎంప్లాయీస్కైనా, ఎవరికైనా సరే దానికి తగ్గ అదృష్టం ఉపచయ స్థానంలో 3వ స్థానంలో ఉన్న గురుడు ఇస్తాడు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనకు మెయిన్గా వేయంలో ఉన్న శని తప్పకుండా ఇక్కడ మనకు కొన్ని ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి
నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మొత్తం చదువుకోండి. పంచమంలో ఉన్న కుజుడు కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నాడు. సంతానపరమైన విషయాల్లో, పిల్లలకి సంబంధించి హెల్త్ విషయాల్లో కావచ్చు, పిల్లలు మొండిగేయడం కావచ్చు, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొంత మనకి ఎక్కువ ఆలోచన కలిగింపజేసే ఆస్కారాలు కావచ్చు ఉంటూ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా. సో కాబట్టి ఇక్కడ పంచమంలో ఉన్న కుజుడు ఇష్టమైన వాళ్ళ మీదే యుద్ధం ప్రకటిస్తుంటాడు. సో ఈ రకమైన ఇంటెన్షన్ తగ్గాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఇవి చేసుకోవటం వల్ల మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. సో మొత్తంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.